చంచలాత్మ అంటారు. చంచలాత్మ అంటే స్థిరమైనటువంటి ఆత్మ లేకపోవడం. కేవలం నేను బైబిల్ని ఆధారం చేసుకొని మాట్లాడట్లేదు, నా దగ్గర సరే దేవుని కృప. ప్రియులరా, ఈ ఉన్నటువంటి ఆ యోదయ ప్రాంతంలో సరైనటువంటి పంటలు పండట్లేదు, లేకపోతే సరైనటువంటి ఆశీర్వాదాలు లేవని మొగుడిని గోకి 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 ఒరే దరిద్రుడా, మనం ఇక్కడ ఉంటే సస్తాంరా, మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలని చెప్పి మనసు మారిపోయి మొదటిసారి గోకింది, వెళ్ళిపోదాం, మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళాలి అంటే ఆయన అంటాడు, ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలి ఉన్నటువంటి బంధువులు వదిలిపెట్టి అక్కడెక్కడికో వెళ్ళేది ఏంది మనం అని మాట్లాడతాడు. తరువాత మరలా 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 ఇదే చండాలమైన గోకుడు. కూటికాడు కూర్చున్న గోకుడే, మంచం దగ్గర కూర్చున్న గోకుడే, మనం ఏం బతుకుతున్నావయ్యా, ఎట్లా ఉన్నావయ్యా, ఇదే వ్యవహారం. అంటే చివరికి తన మనసు మారిపోయేటట్లుగా మారింది. మనం అక్కడికి వెళ్దామని చెప్పి